జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహారీగోడను కూటమి ప్రభుత్వం శ్రీశైలం ఎమ్మెల్యే సమక్షంలో ఆయన ప్రోద్బలంతో దుర్మార్గంగా ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా శ్రీశైల దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేయడం సనాతన ధర్మం హిందూ సమాజానికి తీవ్ర కలంకమని, ఈ చర్యను వైఎస్ఆర్సీపీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఖండిస్తున్నామని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీశైలం నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కరివేన సత్రం ప్రహారీగోడ కూల్చివేతపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీశైలంలో కరివేన సత్రం పైన దాడి యావత్ హిందూ ప్రపంచం, హిందూ సమాజం అంతా సిగ్గుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూసాం. తలదించుకునేలా చేశారు హిందూ సమాజం. ఎప్పుడో కరివేన సత్రం అనేది నా నియోజకవర్గం సంబంధించినటువంటి కరివేన గ్రామస్తులు ఈ యొక్క కరివేన సత్రాన్ని 1889లో బ్రాహ్మణులందరూ కలిసి, అది అగ్రహారంగా ఉండేది, దాని బ్రాహ్మణులంతా కలిసి ఒక కరివేన సత్రం పేదలకు అన్నదాన సాయం చేయాలి, వచ్చిన వాళ్ళకి స్వామి దర్శనంకి వచ్చినటువంటి యావత్తు ప్రజలందరికీ కూడా సత్రాన్ని ఏర్పాటు చేసుకొని సేవలు చేయాలనే ఉద్దేశంతో 1889లో ఆ కరివేన సత్రాన్ని స్టార్ట్ చేశారు. శివరాత్రి దాన్ని 5 రోజులు మాత్రమే కరివేన సత్రం ఆ రోజుల్లో ఉపయోగపడే విధంగా శివరాత్రికి ముందు 2 రోజులు, శివరాత్రికి ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు, 5 రోజులు ఈ కరివేన సత్రం వేలాది వందలాది మందికి అన్నదాన సత్రంగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటిది. మనం అంతా చూస్తున్నాం, ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ బ్రాహ్మణుల విలువేంటో, వాళ్ళకి ఏ విధంగా పూజింపబడతారు, ఏ విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు అనే విషయాన్ని మన అందరి ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయమే. మాకు కూడా మా కులమునకు సంబంధించినటువంటి ఈ ఒక సత్రం నిర్మించుకొని మా వాళ్లకు, బ్రాహ్మణులకు శ్రీశైల దేవస్థానంలో అమ్మవారిని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వారికి నిలువు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవస్థానం అర్థిస్తే, దేవస్థానం వాళ్ళకు సంబంధించిన దేవస్థానం వాళ్ళు కమిటీలో పెట్టి 95 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. 95 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే రోజు బ్రహ్మాండంగా చాలామందికి, ఒక బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఈరోజు వసతి ఇవ్వడమే కాకుండా అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కాలక్రమేణా ఆ రోజుల్లో రోడ్లు లేని సమయాలలో, రోడ్లు లేని కాలంలో, బస్సులు తక్కువగా తిరుగుతున్నటువంటి కాలంలో శ్రీశైలానికి ఆ రోజు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు పెచ్చెరువు దగ్గర అన్నదానం చేసుకుంటూ మెల్లిమెల్లిగా శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించుకున్న తర్వాత దాన్ని కరివేన బ్రాహ్మణ సత్రంగా గతంలో పిలిచేవారు. ఈ బ్రాహ్మణ సత్రానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ వేణుగోపాల్ గారు సెక్రటరీగా, ఇద్దరు కూడా డాక్టర్లే, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల చేత విరాళాలు తీసుకొని 69 రూములను నిర్మించుకొని ఈరోజు బ్రహ్మాండంగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలను రక్షించాల్సింది పోయి సద్బ్రాహ్మణులైనటువంటి బ్రాహ్మణులకే ఈరోజు
నిలువు నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గతంలో రామారావు గారు ఉండేటప్పుడు ఈ కరవన సత్రానికి కొంత పడమర భాగంలో పర్మిషన్లు ఇచ్చి తూర్పు భాగంలో పర్మిషన్ల కోసం అప్లై చేస్తే దాంట్లో సాల మండపాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరవైన సత్రాన్ని ఆ ప్రాంతంలో అంతా విస్తరించాలి కాబట్టి దానిలో తప్పులేదు. కాబట్టి 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని ఎవరు మన ఈవో గారి ఆధ్వర్యంలో 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని మీరు మార్కింగ్ ఇచ్చి ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సత్రం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఆ దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రహరీ గోడను దుర్మార్గంగా ఒక నోటీసు లేకుండా ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం, ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు స్వయాన ఎమ్మెల్యే గారే వేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది ఈవో గారి పర్మిషన్ లేకుండా విత్ నోటీసు లేకుండా కరవైన సత్రం సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే ఎమ్మెల్యే అనుమతులతోనే ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే అక్కడ నిన్న 6:30-7 గంటలకు ప్రొక్లైన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూల్చడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, సనాతన ధర్మం అని చెప్పే ఇక పవన్ కళ్యాణ్ గారు, మేము దేవాలయం రక్షిస్తాం, ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో దేవాలయాలన్నీ నాశనమయ్యాయి, మేమేదో రక్షిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇదేనా మీరు రక్షించడం? బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూలగొట్టడమేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని అవసరమైతే మీరు మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ఆ బ్రహ్మ మల్లికార్జున స్వామి సాక్షిగా మీరే నిర్మించి ఇవ్వాలి బ్రాహ్మణులకు. మీరు తప్పకుండా ఇవ్వకపోతే దీన్ని ఎందాకైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళకి అండగా నిలబడేదని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఈరోజు దుర్మార్గమైనటువంటి హిందూ సమాజం సిగ్గుపడే విధంగా, హిందూ సమాజం అవమానించే విధంగా చేస్తున్నటువంటి చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క కరవైన సత్రంలో విషయంలో కూడా ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఆ ప్రహరీ గోడను దేవస్థానమే నిర్మించి ఇవ్వాలి. తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మా యొక్క అధ్యక్షుడు వారు కూడా తరఫున మా జిల్లా తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడైనా తప్పులు సరిదిద్దుకోండి, తప్పులను సరిదిద్దుకొని ఆ యొక్క బ్రాహ్మణులకు మేలు జరిగే విధంగా మీ యొక్క నడక ఉండాలని భావిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నాకంటే ముందు శిల్పా చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలంలో అఖిల బ్రాహ్మణ సంఘ కరువైన సత్రాన్ని గురించి ఈ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టిందనే విషయంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సత్రాన్ని అంత వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండానే పడగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎండోమెంట్స్ అధికారులు అంటే ఈవో కానీ, అంటే ఈవో వితౌట్ ఈవో పర్మిషన్ అంటే ఆయనకు తెలిసినో తెలియదు, లేకుంటే వీళ్ళు ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి అనే అతన్ని అంత చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచన. చక్రపాణి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందు టెంపుల్ డెవలప్మెంట్ కోసం 17 సెంట్లు కూడా కరవైన సత్రం అంతకుముందు ఇచ్చిందని కూడా దేవాలయానికి వదిలిపెట్టడం జరిగింది. అంటే అంత దేవాలయానికి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు
కరువైన సత్రాన్ని కాంపౌండ్ వాళ్ళు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంత తొందరపడి పడగొట్టాల్సిన అవసరం లేదు. బ్రాహ్మిన్స్ అంటే మనకు చాలా వాళ్ళకు మనకందరికి కూడా భక్తి భావం ఉంది. అంటే దేవుని తర్వాత దేవుని పూజించే పూజారులుగా వాళ్ళను మన బాధలన్నీ డైరెక్ట్గా దేవునికి అంటే మనం విన్నవించుకునే ఒక మధ్య సారథిగా మనకు ఈ బ్రాహ్మిన్స్ ఉండరు కాబట్టి అందుకే వాళ్ళంటే మనకందరికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నాను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఫలాని ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంలోనే పనిచేసే పరిస్థితి. మనం ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం శ్రీకోటలో మనం రాకెట్ వదిలిపెట్టాలని కూడా మన బ్రాహ్మిన్స్ వాళ్ళనే ముహూర్తం నిర్ణయించుకొని మనం రాకెట్ ఉపగ్రహాలు కూడా మనం స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటే అటువంటి బ్రాహ్మణ సత్రాన్ని ఈరోజు కాంపౌండ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా కూలగొట్టడం మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయాల మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమ ఉంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం మనం చూడాల్సిన అవసరం ఉంది. ముందు అందరూ నువ్వు మమ్మల్ని కాదు ముందు నీ మనసును నీ ముందు నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ మనసును స్వచ్ఛందంగా పెట్టుకో. నీ నోరు కూడా ఏదంటే ఇది మాట్లాడకుండా ఉండే విధంగా నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి నువ్వు ఒకసారి ఒకటి చెప్తావు. నువ్వే మా ఇంట్లో మా నాయన మా అమ్మ ఆరతి ఇచ్చే దాంట్లో సిగరెట్ కాల్చుకొని తాగుతాడు. మళ్ళీ అటువంటి వాడిని నువ్వు ఈరోజు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మేమందరం కూడా తిరుపతి ప్రసాదం తీసుకపోతే మామూలుగా చెప్పులు వదిలి ప్రసాదం తీసుకుంటాడు. అంటే ఎవరికి దేవుని మీద భక్తి ఉందో ఒకసారి ఆలోచించు. చెప్పులతో పోయేటోళ్ళను మీ వాళ్ళలో ఉన్నారు. మా నాయకుడు తిరుపతి ప్రసాదం ఇస్తే చెప్పులు వదిలిపెట్టి తీసుకునే పరిస్థితి ఏంటంటే మాకు గౌరవం ఉందా మీకు గౌరవం ఉందా ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం మనం తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ట్రస్ట్ కింద మనం ఎవరైతే బ్రేక్ దర్శనం ఉందో వాళ్ళతో మనం 10,500 ఇచ్చేసి ఆ డబ్బులలో కూడా హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అంటే ఏ విధంగా హిందూ దేవాలయాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే చేసిన పరిస్థితి. ఆ రోజు ఈ రోజు దగ్గర ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా వాళ్ళు ముందుకు వచ్చి మేము టెంపుల్ డెవలప్ చేసామంటే 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా ముందు అన్ని చూసుకొని శాంక్షన్ చేసి ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఒకసారి ఇప్పుడు ఈరోజు శ్రీశైలం చూసుకునే కూడా ఇవన్నీ కూడా ఎవరు హిందూయిజాన్ని ఎవరు దేవుడు అంటే గౌరవం ఉండారో ఒకసారి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం మీడియా చేతుల్లోనే ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. వీళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు కేవలం మనం ఈ దేవాలయంలో ఇంకోటి మీరేదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీదైనా బుద్ధ జల్లచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు. అటువంటి బుద్ధ జల్లడం ఈ దేవాలయం హిందూ సాంప్రదాయంలో కానీ లేకుంటే దేవతలకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేయవద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం.